అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన దీపవనన్న. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. ఈ పిండి అండి గోధుమ పిండి అండి. మనం ఏదైనా సరే పూరికి కానీ చపాతీకి కానీ గోధుమ పిండి ఒక 5-10 మినిట్స్ నానబెట్టుకుంటాం కదండి. అంటే తడిపి నానబెడతాం కదా, అలా కాకుండా తొందరగా మనకి మంచిగా మెల్ట్ అయ్యి మంచిగా రౌండ్గా వచ్చేటట్టు చపాతీలు నానిపోయి ఉండేటట్టు మీకు ఒక చిట్కా చెప్తానండి. ఇలా గోధుమ పిండిలో సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవి గోరువెచ్చని వాటర్ అండి, మామూలు గోరువెచ్చని వాటర్, మరీ హీట్ చేయొద్దండి, అంటే మరీ వేడిగా చేసుకోవద్దు. గోరువెచ్చని వాటర్ ఇలా వేసి తడపాలండి. తొందరగా పిండి మంచిగా మెత్తగా అయిపోతుంది. ఇట్లా ముద్దలాగా అయిపోతుందండి. కలుపుకున్న వెంటనే చపాతీ చేసుకుంటే మనకి ఎలా అంటే అలా వస్తుందండి. ఇంకా 5 మినిట్స్ 10 మినిట్స్ నానబెట్టాల్సిన పని లేదు. చాలా మంచిగా వస్తుంది చపాతీ అయినా సరే పూరి అయినా సరే ఏదైనా సరే నేనైతే అలానే చేస్తానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.